మీరు చూసిన కేసులలో ఎక్కువ ఉమెన్ సైడ్ నుంచి వస్తుందా ఫస్ట్ కంప్లైంట్, మెన్ సైడ్ నుంచి వస్తుందా? అట్లా ఏం లేదు, ఈక్వల్ అనమాట. సో ఎక్కువ ఏమవుతుందంటే డైవర్స్ ఇచ్చినాక అమ్మాయిలకు ఎఫెక్ట్ చాలా అవుతుంది అనమాట. డైవర్స్ ఇచ్చింది అని చిన్న చూపు చూడడము ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడున్న నేను చూసిన వరకు అయితే డైవర్స్ ఇచ్చినాక 90% అమ్మాయిలే టాప్ లో ఉన్నారు, 10% అబ్బాయిలు అయితే సక్సెస్ రేట్ కెరియర్ వైజ్ సక్సెస్ రేట్ లో ఉన్నారు 90%. అదే 90% అబ్బాయిలు మళ్ళా అదే ఇక అంటే ఏదో డిప్రెషన్కి వెళ్ళడం, లైఫ్ స్పాయిల్ కావడము ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు 10-15 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉండి ఒకటేసారి ఇండిపెండెంట్ లైఫ్ వచ్చి ఏదో సాధించాలని బయటికి వెళ్ళిపోతారు. కానీ అబ్బాయిల విషయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యారేజ్ బ్రోక్ కాగానే నేను పెళ్లి చేసుకొని చూపిస్తా మళ్ళీ అని చెప్పేసి ఇమీడియట్లీ 2-3 నెలలకు మ్యారేజ్ చేసేసుకుంటారు. మళ్ళీ అదే ప్రాబ్లమ్, మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీకు కొత్తగా ఏముండదు. మళ్ళీ ఫస్ట్ మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే, ఏదైతే డైవర్స్ అనేది బ్రోక్ అయిన తర్వాత మీరు 2 ఇయర్స్ అనేది స్టే చేసిరు అనుకోని, మీకు ఆ లోన్లీ లైఫ్ స్పెండ్ చేసిన తర్వాత అసలు మ్యారేజ్ కావాలా, అసలు లైఫ్లో మ్యారేజ్ వద్దా అనేది మీకు తెలిసిపోతుంది.